హలో గాయ్స్, వెల్కమ్ టు కుషివల్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ వంటకాన్ని చూపిస్తున్నాను. ఇది అసలు పేరేంటో కూడా నాకు తెలీదు. నేనైతే కారం రైస్ అని అయితే పేరు పెట్టేసుకున్నాను. ఒకసారి ఆ వంటకం ఏంటో మీరు కూడా చూసేయండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు నైట్ మిగిలిపోయిన రైస్ అండి. అదంతా తీసుకెళ్ళి నేను ఒక 1 డే ఎండలో పెట్టేశాను. మొత్తం ఇలా ఎండిపోవాలి, కరకరలాడుతూ ఉండాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి రైస్. ఇప్పుడు నాకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అందులోకి నేను ఇప్పుడు రైస్ని యాడ్ చేస్తున్నాను. మనకు అలా ఆయిల్లో వేయగానే ఇలా పఫ్ రైస్ టైప్ రావాలన్నమాట. స్టవ్ మీడియంలోనే పెట్టేసుకుందామండి. ఇలా ఎంతసేపు వేయించుకోవాలంటే మనకు ఆ పఫ్ రైస్ అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇదంతా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇంకొంచెం ఉంది కాబట్టి సెకండ్ టైం కూడా నేను అలాగే చేస్తున్నాను. నాకు లాస్ట్లో మిగిలిపోయిందంతా నేను చాయ్ దాంతోనే తీసేసుకుంటున్నానండి. అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే చిటికెడంత పసుపు, కొద్దిగంత ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు అందులోకి యాడ్ చేస్తున్నాను. ఒక టమాటో కూడా యాడ్ చేద్దాం. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి. నిజంగా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో నేను కొద్దిగంత కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే అండి, టేస్టీగా ఉండే కారం రైస్ రెడీ. మీరు కూడా ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే పడేయకుండా ఇలా ఒక రోజంతా అన్నాన్ని ఎండబెట్టేసుకొని ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుషివల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.